అయ్యా తీసుకోరా. ఎందుకురా నన్ను ఇంత చెడ్డవాణ్ణి చేస్తున్నావు? అన్నీ ఇస్తున్నట్టే ఉండాలి, తీసేసుకోవాలి. ఇక్కడ డాక్టర్ ఏమో గంటల్లో ఆపరేషన్ జరగాలి, లేకపోతే మేమేం చేయలేమంటున్నారు. నాన్న, నేను నిన్ను కాపాడుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి నాన్న. సారీ రాజా, మామయ్య గారికి బాగోలేదని తెలిసినా హాస్పిటల్కి రాలేకపోయాను. నిన్ను కలవడానికి వీల్లేదని మా డాడీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, అందుకే రాలేకపోయాను. ఆయన ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ ప్రవర్తించలేదు బాబు. నీ విషయంలోనే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయనలో ఈ మొండితనం నేను మొదటిసారిగా చూస్తున్నాను. డాడీ మనల్ని ఇద్దరినీ కలవనివ్వడు రాజా. ఆ విషయం నాకు ఈ రోజే అర్థమైంది. అలా అని నువ్వు లేకుండా నేను ఉండలేను. చూడు బాబు, ఆ రోజు ఇక్కడే నిలబడి నా కూతురి ప్రేమని కాదనొద్దని బ్రతిమాలాను. ఈ రోజు నువ్వు సరే అన్నా ఆయన కాదంటున్నారు. నా కూతురికి నేను మాటిచ్చాను, మీ ఇద్దరిని ఒకటి చేస్తాను అని. తన సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు. తను నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది. ఒక భార్యగా నా భర్తని కాదని నేనిలా చేయటం తప్పే. కానీ నా కూతురు కోసం నేను ఈ పని చేయక తప్పడం లేదు. ఇందులో మీ అవసరానికి సరిపడే డబ్బు ఉంది. తన పెళ్లికి చేయించిన నగలు కూడా ఉన్నాయి. వెళ్ళిపోండి. ఈ పంతాలకి పట్టుదలలకి దూరంగా వెళ్ళిపోండి. నా బిడ్డ కళ్ళల్లో రోజు ఈ కన్నీళ్లు చూసే కన్నా ఎక్కడో మీరు సంతోషంగా ఉన్నారన్న ఆ ఊహే చాలు నాకు. వెళ్ళిపో బాబు, ఇక్కడుంటే మీ పెళ్లి జరగదు, ఆయన జరగనివ్వడు. వెళ్ళిపోండి. ఇలా వెళ్ళాలి అనుకుంటే ఇన్ని రోజులు ఇలా బాధలు పడాల్సిన అవసరం లేదు. అయినా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే పరిస్థితుల్లో లేను. నువ్వు అలా మాట్లాడితే ఎలా బాబు? ఎలా వెళ్ళమంటారండి? మా నాన్న చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే ఆయన అలా వదిలేసి వెళ్ళిపోమంటారా? మా నాన్న చావుకి చాలా దగ్గరగా ఉన్నాడండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ జరగాలి, దానికి డబ్బులు కావాలి. నన్నింత వాణ్ణి చేసిన ఆయన్ని బతికించుకోవడం ఎలాగో అర్థం కాని స్థితిలో నేనుంటే మీరొచ్చి తీసుకెళ్ళిపో అంటున్నారు. అంత సీరియస్ కండిషన్ ఏంటి? హార్ట్ ఆపరేషన్ చేయాలి. చేతికందిన డబ్బుని ఎవరో నన్ను కొట్టి తీసుకెళ్ళిపోయారు. మరోవైపు నుంచి డబ్బంతే పరిస్థితి లేదు. మరిలా ఇంట్లో కూర్చున్నావే? చేతకానప్పుడు ఏం చేయమంటారు? ఆయనేమీ నా కన్న తండ్రి కాదు. ఊహ తెలియని వయసులో
దారి తప్పొస్తే కొడుగ్గా నన్ను చేరతీశాడు. సొంత కొడుకులా పెంచాడు. నా వాళ్ళెవరో కూడా నాకు గుర్తులేనంత ప్రేమగా పెంచాడు. అలాంటి ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంటే ఇలా చేతకాని వాడిలా ఉండిపోయాను. అంటే నువ్వు వాళ్ళ సొంత అబ్బాయివి కాదా? అవును అంటే అది వాళ్ళని అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే ఏ రోజు నన్ను వాళ్ళు అలా చూడలేదు. సొంతం కాకపోవచ్చు, కానీ నాకు అన్నీ వాళ్లే. వాళ్ళు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. అలాంటి వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ముందు మీ నాన్నని కాపాడుకో. ఆపరేషన్కి ఎంత కావాలన్నారు? 3 లక్షలు. ఇదిగో, ముందు వెళ్ళి ఆపరేషన్ చేయించు. మీ విషయం తర్వాత ఆలోచించచ్చు. వద్దండి. ఏ? ఇప్పుడు ఈ డబ్బు నేను తీసుకుంటే డబ్బు కోసమే లలితను ప్రేమించానన్న వాళ్ళ నాన్నగారి మాట నిజమవుతుంది. డాడీ అంటారని మామయ్య గారిని అలా వదిలేస్తావా? నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. మీ నాన్నగారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ముందు డబ్బు తీసుకువెళ్ళు. వద్దు లలిత. మా డాడీకి నీ గురించి తెలియకలా మాట్లాడారు. నువ్వేంటో మాకు తెలుసు కదా. నువ్వు డబ్బు మనిషివి అనుకుంటే ఇంత డబ్బిచ్చి నా కూతుర్ని నీతో పంపించాలని అనుకోను. నేనిస్తున్నాను, తీసుకెళ్ళు బాబు. మీ నాన్నని కాపాడుకో. టైం లేదని నువ్వే అంటున్నావు, ఇంకా ఆలోచిస్తావే? తీసుకువెళ్ళు రాజా, తీసుకో. అమ్మమ్మమ్మమ్మమ్మ, కథ చాలా దూరం వెళ్ళిపోతుంది. బాబు గారు, ఆగండి 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 బాబు, ఆగండి 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 బాబు గారు, ఆగండి ఆగండి ఆగండి. బాబు ఆపారా? బాబు బాబు, మీ ఐడియాలు మీరు వేస్తుంటే అవతల లలిత గారు అమ్మగారు ఎత్తులకు పై ఎత్తులు వేసి మొదటికే మోసం తెచ్చేట్లుగా ఉన్నారు. ఏమైంది? ఏమైందంటారు ఏమిటాడు బాబు? ఒక బ్యాగ్ నిండా డబ్బు బంగారాన్ని ఇచ్చి రాజాతో లలిత గారిని లేపుమంటున్నారు. ఆ ఇంటి మీద కాస్త కన్నేసి ఉంచమన్నారు కదా అని ఆ ఇంటిని గమనిస్తుంటే బాబు విషయం ఏమిటంటే, నైస్. మామగారు మనకి మద్దతు ఇస్తుంటే అత్తగారు రాజాగాడికి మద్దతు ఇస్తున్నారనమాట. మన అదృష్టం బాగుండి శివయ్యకి బాగోలేక హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఈ పాటికి బ్యాగ్తో పాటు అమ్మాయి గారిని తీసుకుని ఆ రాజాగాడు ఎప్పుడో ఉడాయించేవాడు. ఇప్పుడు రాజాగాడు వాళ్ళ నాన్నకి ఆపరేషన్ కోసం డబ్బులు కట్టడానికి వెళ్ళుంటాడు కదా. అవును బాబు. రాజాగాడంటే అత్తగారికి ఆ రేంజ్లో అభిమానం పెరిగాక మనకి ఎప్పుడైనా ప్రమాదమే. ఆ అభిమానాన్ని అక్కడితోనే కట్ చేయాలి. ఎలా బాబు? మన అంబుల పొద్దులో మామగారు ఉన్నారు కదా, ఆయన్నే వాడుకుందాం. మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. హలో, ఎక్కడున్నారు సార్? ఎవరు మాట్లాడేది?
ఇప్పుడు సమస్య నేనెవరు అని కాదు, మీ ఇంట్లో మీకు తెలియకుండా ఏం జరుగుతుంది అని. నా ఇంట్లో నాకు తెలియకుండా ఏదీ జరగదు. అవునా? మీరు బాగా అమాయకులు అనుకుంటాను. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? నేనా? సేవియర్, రక్షకుణ్ణి. మీలాంటి అమాయకులు మోసపోకుండా రక్షించేవాణ్ణి. నువ్వనుకున్నంత అమాయకుడేం కాదు గానీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. మీ మీద మీకు నమ్మకం ఎక్కువే, కానీ మీ ఆవిడికి మీకన్నా తెలివితేటలు చాలా ఎక్కువ. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఫోన్ చేసి మరీ విసిగిస్తున్నావు. పెట్టే. ఆ, ఆగండి. సరే, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు మీ ఆవిడ మీ అమ్మాయి ఎక్కడున్నారు? బయటికెళ్ళారు. అదే, అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. బయటికెళ్ళలేదు సార్. మీ అమ్మాయిని రాజాతో లేచిపోమని బ్యాగ్ ఇచ్చి మరీ పంపిస్తుంది మీ ఆవిడ. కాకపోతే లేచిపోవాల్సిన ఫ్లైట్ కొద్దిగా ఆలస్యమైంది. కారణం, రాజా వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయాలి, అందుకు డబ్బులు కావాలి. ఆ డబ్బు మీ ఆవిడే ఇచ్చారు. ఇప్పుడు రాజా హాస్పిటల్లో డబ్బు కట్టగానే నెక్స్ట్ ప్రోగ్రాం లేచిపోవడమే. భార్య ఏం చేస్తుందో, కూతురు ఎవరితో పోతుందో తెలుసుకోలేని మీరేం తండ్రి, మీరేం భర్త. రేయ్, ఇష్టం వచ్చినట్టు వాక్కు. నా మాట మీద నమ్మకం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూడండి. రాజా వాళ్ళ నాన్న ఆపరేషన్కి మీ ఆవిడిచ్చిన మీ డబ్బుని ఫీజుగా కడుతుంటాడు. రియలీ ఐ పిటీ యూ సార్. బాబు, కాగల కార్యం గంధర్వులే తీర్చేరన్నట్టు ఇక్కడ గంధర్వులు కాదు, మా మామగారే తీరుస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మా నాన్నగారి ఆపరేషన్కి డబ్బులు కట్టాలి. పేషెంట్ నేమ్ శివయ్య. క్యాష్ కౌంటర్ అక్కడ. ఓ, థ్యాంక్ యూ. ఎక్కడదా డబ్బు? నా కూతురు దగ్గర బిచ్చమెత్తావా? లేదంటే అంత డబ్బు నీకెక్కడిదే? కష్టపడి సంపాదించింది కాదు, ఆస్తి అమ్మింది కాదు, మరెక్కడిది? నా కూతురు దగ్గర తీసుకుందేగా, అంటే నా డబ్బేగా. నీలాంటి వాళ్ళ ప్రేమలంతా డబ్బు కోసమేగా. నీ ప్రేమ ఖరీదు అంతేనా? ఇంకా ఎక్కువ ఉంటుందనుకున్నానే. అవసరం కోసం తీసుకున్న డబ్బిది, మీ ఆస్తి మీద ఆశపడి తీసుకున్నది కాదు. అవసరమే. నీలాంటి వాళ్ళకి డబ్బు రోజు అవసరమే. కష్టపడలేరు. నాలాంటి వాళ్ళ కష్టాన్ని ఇలా ప్రేమ పేరుతో దోచుకోవాలనుకుంటారు. మీరు ఊహించుకునే అంత లో క్యాడర్ కాదు నాది. నీ కేడర్ అదే, క్యారెక్టర్ కూడా అదే. డబ్బు కోసం ప్రేమ అనే పేరుతో నా కూతురు లైఫ్ని డిస్టర్బ్ చేయడం ఎందుకురా మరి? డబ్బు కోసం నా కూతుర్ని అడగాల్సిన అవసరం లేదు. ఇలా చిల్లరగా ఎంత తీసుకుంటావు? నా కూతురుతో పని లేదు, నేనే ఇస్తాను. ఎంత కావాలో చెప్పు. 50 లక్షలు, కోటి, కోటిన్నర? ఎంత కావాలి? బేరం ఆడను, ఇన్స్టాల్మెంట్లో అస్సలు ఇవ్వను. చెప్పు. ప్రేమ అనే ఆ 2 అక్షరాలకి నువ్వు కట్టే ఖరీదెంత? మీరు ఖరీదు కట్టమన్నది ప్రేమకి కాదు, మీ కూతురికి. మీ కూతుర్ని మీరు అమ్ముకోగలరేమో, నేను ప్రేమించిన లలితని నేను అమ్ముకోలేను. డబ్బు కోసమే ప్రేమనుకుంటే మీకన్నా కోటీశ్వర్లు చాలా మంది ఉన్నారు. కానీ నా కూతురులా అమాయకంగా అందరూ ఉండరుగా. ప్రేమ అనేది అమాయకత్వం నుంచి పుట్టదు, అభిమానం నుంచి పుడుతుంది. నేను లలితను ప్రేమించేటప్పటికీ లలిత ఎలా ఉంటుందో నాకు తెలీదు. మీరు మీ డబ్బు లలిత తర్వాతే నాకు పరిచయం అయ్యారు. పరిచయం ఆలస్యమైనా ఇప్పుడు నీకు కావలసింది నీ చేతిలో ఉంది, నా డబ్బే కదా.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా తండ్రి కోసం నేనొద్దన్న లలిత్ ఇస్తే తీసుకున్నాను. మీ డబ్బు కోసమే లలితను ప్రేమించాను, మీ డబ్బు కోసం లలితను వదిలేస్తాను అని మీరనుకున్నాక ఈ డబ్బు నాకు అవసరం లేదు. అవసరం అంటున్నావు, ఆలోచించుకో. నువ్వు ఎంత అడిగినా ఇస్తాను. నా కూతుర్ని వదిలేయ్ చాలు. నేను ప్రేమించింది లలితని, మీ డబ్బుని కాదు. డబ్బు నాకు అవసరమే, కానీ నా వ్యక్తిత్వాన్ని అమ్ముకునే అంతైతే కాదు. మీ డబ్బు కరెక్ట్గా ఉందో లేదో లెక్క పెట్టుకొని బయలుదేరండి. ఒక్క మాట, చిన్నప్పటి నుంచి మీ అమ్మాయికి నచ్చిందల్లా కొనుంటారు. అన్నీ కొనిచ్చి మనసుని మాత్రం ఎందుకు సార్ ఎదురు డబ్బిచ్చి మరీ అమ్మాలనుకుంటారు? మీరు అమ్మాలనుకుంటున్నది లలిత సంతోషాన్ని. అది గుర్తుంచుకోండి చాలు. అన్నయ్య ఏంటమ్మా ఇంకా రాలేదు? అదేనమ్మా నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడో రావాల్సిన వాడు ఇంకా రాలేదేంటి? ఏరా, డబ్బులు తీసుకురావడానికి ఇంతసేపా? తొందరగా వెళ్ళే డబ్బులు ఇవ్వకట్టే. ఏంట్రా, దొరగారు డబ్బులు ఇచ్చారన్నావుగా, ఇంకా అలా ఉన్నావే? ఏమైందిరా, ఎందుకు ఆ కన్నీళ్ళు? అడగగానే కాదనకుండా దొరగారు డబ్బులిచ్చారమ్మా. కానీ ఆ డబ్బులు డబ్బులు ఏమైనాయి? ఎవరో నన్ను కొట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయారమ్మా. నా చేతకానితనం వల్లే డబ్బులు పోయాయి. ఏందిరా ఇది? నువ్వు వస్తావు, డబ్బులు కడతావు అని ఆశగా ఎదురు చూస్తుంటే డబ్బులు పోయాయి అంటున్నావు. ఇప్పుడు ఎలారా? ఆయన ఎలా కాపాడుకోవాలి? మళ్ళీ దొరగారిని అడిగే అవకాశం కూడా లేదమ్మా. దొరగారు ఏదో పని మీద ఊరెళ్ళారు. చేతికందిన డబ్బుని చాటుగా ఎవరో నన్ను కొట్టి లాక్కెళ్ళిపోయారమ్మా. ఎవరయ్యా రాక్షసులు? వాళ్ళు తీసుకుపోయింది డబ్బుని కాదు, మీ నాన్న ప్రాణాన్ని. అయిపోయింది, అంతా అయిపోయింది. కళ్ళ ముందే మీ నాన్న ప్రాణాల కోసం కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప చేయగలిగిందేమీ లేదు. లేదమ్మా, ఎలాగైనా నాన్నని కాపాడుకుంటాను. ఎలాగయ్యా, ఎలా కాపాడుకుంటాం? ఉన్న ఒక్కదారి మూసుకుపోయింది. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఏదో ఒకటి చేస్తానమ్మా, నాన్నకేమీ కానివ్వను. పని మానేస్తే ఎక్కడ మనం కష్టపడతామో అని తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసి నాన్న తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా ఆయన్ని కష్టపెట్టిన పాపం నాదేనమ్మా.
ఏదో ఒక పనిలో చేరుంటే నాన్నకి పరిస్థితి వచ్చుండేదే కాదు. దీనికి కారణం నేనైనప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. కాపాడుకుంటానమ్మా, నాన్నని ఎలాగైనా కాపాడుకుంటాను. డాక్టర్ ఎక్కువ టైం లేదన్నాడయ్యా. ఏం చేసినా గంటల్లోనే చెయ్యాలి. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోదమ్మా. ఏం దొరుకుతుందిరా? చేతికి అందిన డబ్బు పోయింది. మళ్ళీ అడగటానికి దొరగారు కూడా లేరు. అడగగానే అంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఖర్చు మేరలో కూడా నాకు కనిపించడం లేదు. నా పసుపు కుంకాలు తీసుకుపోవాలని ఆ దేవుడు నిర్ణయించుకున్నట్టున్నాడు.